అందులో ఆ చెక్ డ్యామ్ కడితే అంత ముందు ప్రభుత్వం అప్పుడు ఎట్లా నీళ్లు ఉండే ఇప్పుడు ఎట్లా నీళ్లు ఉన్నాయి మొత్తం ఉసుకే తప్ప అందులో ఒక బొట్టు నీళ్లు లేవు. అదే ఇప్పుడు వీళ్ళు ఎంత ఛాలెంజ్ తీసుకున్నారో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళకు ఖచ్చితంగా రైతు కోసం ఖచ్చితంగా తగులుతుంది. వాళ్ళు అసలు ఈ 5 సంవత్సరాలు పరిపాలిస్తారా ఇది మళ్ళా రైతు గోస ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళకు ఖచ్చితంగా. ముందు సార్ వీళ్ళు రాకపోతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకు ఇక్కడ ఏది కరీంనగర్ అక్కడికి పోయి ఆయన కాలు తిరిగింది సార్ 2 సార్లు పోతే. అందరూ అంటే పార్టీ గురించి మాట్లాడలేను, రైతుగా మాట్లాడుతున్నా. ఆ గంగుల కమలాకర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే 2 సార్లు ఫస్ట్ చంద్రబాబు ఉండే అప్పుడు ఆయనతో బాబులికి పోతే అక్కడ కాలు ఇరిగింది పోలీసుల లాఠీలల్లా. అప్పుడు ఇరిగినా పట్టించుకోలే. నేను రైతుల కోసం కొట్లాడుతున్నా, నా నియోజకవర్గం పచ్చగా ఉండాలని అప్పుడు నీళ్లు తీసుకొచ్చిర్రు, పొలాలు పచ్చబడ్డాయి. ఇప్పుడు మొన్న గతంలో అప్పుడు కూడా మాకు ఎట్లట నీళ్ళు రావని అటు పెద్దపల్లికి అటు తీసుకపోతే నీళ్ళు అక్కడ ఉండి రావుతులు పెద్ద రౌతులు కెనాల్లో వేస్తే అప్పుడు కూడా కాలు ఇరిగింది సార్ ఆయనది. మీకోసం ఆయన రైతుల కోసం కష్టపడ్డాడు. కాళ్ళు ఇరిగినా మంచిదే, నాకు రైతులు పచ్చగా ఉండాలి, నాకు రైతు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా అనే ధీమా కొద్ది ఆయన కాళ్ళు ఇరిగినా తెల్లారే మళ్ళీ రైతుల దగ్గరికి వచ్చిండు. ఏమయ్యా నీళ్ళు మంచిగా వస్తున్నాయా సార్? మంచిగా వస్తున్నాయా అని మేము ఆయనకు చెప్పుకున్నాం. అట్లా పరిస్థితి ఉండే సార్. ఇప్పుడు ఆ మంత్రి అన్నారు పొన్నం ప్రభాకర్ మంత్రి, ఆయన ఇంతవరకు కరీంనగర్ కు రాలేదు, రైతుల కోసం చూడలేదు, నీళ్ళ గురించి మాట్లాడలేదు ఎక్కడ ఎటు. అయితే మరి నాకు గెలుచుడు తప్ప, ఈ నియోజకవర్గం నీళ్ళు ఇవ్వడం తప్ప. పెద్దపల్లికి నీళ్లు పోతున్నాయి, అటు చొప్పదానికి నీళ్లు పోతున్నాయి, కరీంనగర్ కు నీళ్ళు ఎందుకు రావు సార్? ఇది ఒక నియోజకవర్గానికి ఇదొకటి మా చేయాలి. నీళ్లు వాళ్ళు ఉన్నాయో మొత్తానికి నీళ్ళు ఏమంటారు. అక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో అలా ఎమ్మెల్యే గెలిచిండు, అటు నీళ్లు వారానికి మంచిగా పోతాయి. ఇదొక పక్షపాతం ఉన్నది ఇక్కడ. ఈ రైతులు నాశనం అయినా మంచిదే, కానీ మా ఒక ఎమ్మెల్యేకి ఇస్తే నాకు పేరు ఉంటుంది అని వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. అంటే మేము రైతులం పోనీయా? రైతుల కోసం తలగదా? అట్లాంటి పరిస్థితులు సార్. ఏ సార్ ఇక మేము ఉండం. పెట్రోల్ గీయనొద్దు. నేను ఇక్కడ ఉన్నా, పెట్రోల్ అట్లా కాదు, మీరు ధైర్యంగా ఉండాలి. పెట్రోల్ ఏం చేస్తుందా? నువ్వు చచ్చిపోతే నీళ్ళు వస్తాయా? నువ్వు చచ్చిపోతే నీళ్ళు వస్తాయా? రావు కదా. నువ్వు చచ్చిపోతే నీళ్ళు వస్తాయని అంటే అందరూ మేము కూడా మీడియా ముందు ప్రతి ఒక్కరు రావాల్సిందే. కాకపోతే నేను చెప్పేది నువ్వు మీరు కొట్లాడాలి, రైతులు కొట్లాడాలి. వాళ్ళు రాజకీయ నాయకుడు ఎక్కడ ఉంటారో రైతుల కోసం పట్టించుకునే నాదులు ఉన్నారా సార్? ఇప్పుడు ఇంతవరకు రాజకీయ నాయకులు అంటే హైదరాబాద్ ఢిల్లీకి పోతారు. వాళ్ళు రైతు ఏం చెప్తాడు? ఊర్లలో ఉండి నా పొలం ఎట్లా వండాలి, నా కథ ఎట్లా ఉండాలని రైతు చూస్తాడు. వాళ్ళ కోసం మేము పోతామా సార్? వాళ్ళు రావాలి, రైతు ఏమయ్యా పంట మంచిగా ఉందా, అంతకు ముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేమేం చెప్తున్నాం అనేది చూసుకోరా? అదే మనకు గత ప్రభుత్వంలో మీరు వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది కాకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందనేది మనకు ముఖ్యం. గత ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చిర్రు ఇయ్యలేదా అనేది మీ రైతులకే తెలుసు. ఆ ప్రభుత్వం ఎలా చేసింది మీ రైతులకే తెలుసు. ఇప్పుడు ఇది ఎలా చేస్తుంది మీకే తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏం చేసిర్రు, గతంలో కాంగ్రెస్ హయాంలో ఏం చేసిర్రు. మన నిధులు మన నీళ్లు మన నియామకాలను తెచ్చుకున్నాం. తర్వాత 9 ఏళ్ళు ఎలా నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చిన తర్వాత ఎలా నీళ్ళు వస్తాయి. డైరెక్ట్ రేవంత్ రెడ్డికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చాలా బలంగా చెప్పు. సీఎంగా ఉన్నాడు, వచ్చే ఎన్నికలు వస్తున్నాయి, లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉండబోతుందో డైరెక్ట్ చెప్పేసి గంతే. మా రైతును గోస పుచ్చుకుంటే మాత్రం ఓటముల పాలవుతారు ఖచ్చితంగా. రైతు గోస తలగద్దు. నువ్వు నేనేదో ముఖ్యమంత్రి అయినా ఆయన పడితే మాత్రం పద్ధతి కాదు. రైతులను మంచిగా చూసుకుంటేనే వాళ్ళు మంచిగా ఉంటారు. రైతులకు గోస వచ్చిందనుకో వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ కాదు, మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ పెట్టుకున్నారు ఒకసారి. వాళ్ళందరూ కలిసి ఇప్పుడున్న పాలన మొత్తం రిజైన్ చేసి మళ్ళీ ఒకసారి ఎలక్షన్లు పెట్టుకున్నారు. రైతు అనేది ఖచ్చితంగా మేము రైతు లేకపోతే వాళ్ళకు అన్నం లేదు. ఎంత మంచి సీఎం అయినా ఎంత మంచి ప్రధాని అయినా రైతు మంచిగా ఉంటేనే. అంత ముందు కూడా చూసినాం గతంలో రైతు ధర్నా చేస్తే ఏం జరిగింది ఏం కథ అనేది చూసినాం. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే మాత్రం మీరు రోడ్ ఎక్కుతాం అవసరం అనుకుంటే మీ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని రేపు మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేసి మేము మాకు ఏంది పరిస్థితి అని నేను ఒకటే విన్నపం సీఎం గారికి మంచిగా చెప్తున్నా, మా రైతుల కోసం చూడు. నువ్వు ఉన్న పాలన అది నీ ఇష్టం, నువ్వు మంచిగా ఉంటే పాలించుకో, కానీ రైతులు మాత్రం కోసం ఉంచుకో. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని. రైతులు తలుచుకుంటేనే
నువ్వు మీద గెలుపు. రైతు మాత్రం చీ అన్నాడు అనుకో మొత్తం ఓటర్ల పాలవుతారు అందరు. అదే విధంగా కేంద్రంలో ఉన్నాడు బండి సంజయ్ కూడా ఏం చెప్పాలనుకుంటారు చెప్పుకోండి. బండి సంజయ్ పరిస్థితి కూడా గానే ఉన్నది సార్. ఆయన కూడా ఇప్పటికి 5 సంవత్సరాల ఎంపీ గెలిచిండు కరీంనగర్ ఎంపీగా గెలిచిండు. ఇంతవరకు ఏ గ్రామానికి రాలే, ఏ మండలానికి రాలే. ఆయనకు సొంతంగా ఎక్కడెక్కడ ఉన్నాయో గానే చూసుకున్నారు తప్ప ఇతర గ్రామాలకు మాత్రం వచ్చి ఏనాడు పట్టించుకోలే.